వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. రెడ్ బుక్ పై వెనక్కి తగ్గేదిలే అంటున్నారు మంత్రి లోకేష్. త్వరలో మద్యం ఇసుక అక్రమాల లెక్క తేలుస్తామని హెచ్చరిస్తున్నారు. రెడ్ బుక్ పై ఏపీలో రాజకీయ రగడ నెలకొంది. అసలు రెడ్ బుక్లో బుక్ అయ్యేదెవరు? ఇదే అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ లెదర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మరికాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు ఆ పార్టీ సీనియర్ నేత జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిరామ్ గారు. డిబేట్లోకి వెళ్లే ముందు ఈరోజు మంత్రి నారా లోకేష్ ఏమన్నారు ఒకసారి విందాం. అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు, డబ్బులు సంపాదించాడు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. రైట్. కాకుమాన్ రాజశేఖర్ గారు, మంత్రి నారా లోకేష్ కామెంట్స్ విన్నారు. మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. కానీ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి, ఉల్లంఘనలో పాల్పడిన వారందరికీ ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే చర్యలు తప్పవని నేను ప్రతి ఊరు వెళ్ళి హెచ్చరించాను. రెడ్ బుక్లో ప్రతిదీ నమోదైన ప్రతి వారిపైన చర్యలు తీసుకుంటాము. ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలే అంటున్నారు లోకేష్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు. సార్, ఇప్పుడు మేము అదే మొట్టమొదటి నుంచి కూడా మేము అదే చెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ లేదా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది అని ఈ రోజు లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగానే ఊరా కూడా అమలు పరుస్తాం. దీని సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. సరే, ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే, మీకు సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా మీరు కేసులు పెట్టుకోవచ్చు. దాని మీద మేము న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం. మేము తప్పు చేయలేదు. అంతేకాని ఈ రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలకి పాల్పడడం అనేటువంటిది ఎంతవరకు సబబు? ఇప్పుడు తప్పులు జరుగుంటే దాని మీద మేమేం వెనక తగ్గేటువంటి ప్రశ్నే లేదు. ఎక్కడైనా తప్పులు జరుగుంటే చెప్పొచ్చు. ఇప్పుడు గతంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు మరి పెట్టినటువంటి కేసులు కూడా సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆ యొక్క మరి అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వారి మీద కొంతమంది కేసులు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరి మీద. మరి అది కోర్టు అంగీకరించింది కాబట్టి వాళ్ళని దాదాపు మరి జైలుకు పంపించడం జరిగింది అనేక మంది నాయకులు. అయితే అది దృష్టిలో పెట్టుకొని కేవలం కక్ష సాధింపు చర్యగా మాత్రమే మరి ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ మీద కూడా కేసులు పెట్టేందుకు మరి వాళ్ళు వెనకాట్టలేదని తెలియజేస్తాం. అంటే ఈ విధమైనటువంటి వేధింపులకు గురి చేయటం వల్ల ఒరిగేది ఏముంటుందండి? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తారు. మళ్ళీ 29లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా కార్యకర్తల్ని మరి అదుపు చేయడము, కంట్రోల్ చేయడం. అంటే ఆధారాలు లేవని మీరు అంటున్నారు. ఈ రోజు చాలా స్పష్టంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. అగ్రిగోల్డ్ భూములపై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. జోగి రమేష్ కుమార్ను అందుకే అరెస్ట్ చేశాం, ఏం అరెస్ట్ చేయకూడదా అని ఆయన అడుగుతున్నారు. రెడ్ బుక్లో ఉన్న ప్రతి పేరు కూడా చట్టాలని ఉల్లంఘించిన వారి పేర్లు మాత్రమే ఉన్నాయి, పక్కాగా ఆధారాలు ఉన్నాయి. ఇది టీడీపీ ప్రభుత్వం ఇస్తున్న వివరణ. రాజశేఖర్ గారు,
జోగి రమేష్ గారి కేసుకు సంబంధించి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టమనండి. కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చేసి అరెస్ట్ చేసేసి కేసు బుక్ చేసి జైలుకు పంపించే పరిస్థితుల్లో మరి ఒక చిన్న కుర్రవాడిని అతను ఇప్పుడే చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో ఉన్నటువంటి అతని జీవితాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలా? ఒకవేళ జోగి రమేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఆ రోజు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం, నిరసన తెలియజేసి వెళ్ళడం వల్ల అదొక కేసు అయిన సందర్భంలో ఆయన మీద ఉంటే చర్య తీసుకోవచ్చు. అంతేగాని మరి చిన్న బిడ్డల మీద ఆ యొక్క ప్రయత్నం చేయడం అనేది వాళ్ళ జీవితాలను నాశనం చేసేటువంటి ప్రయత్నం రాజకీయాల్లో ఇది సరైనది కాదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను సార్, ఇప్పుడు ఈ గొడవల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేటువంటి ముందు పడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి మరి సూపర్ 6 అనేటువంటిది అమలు జరగట్లా. ఆ కార్యక్రమాన్ని వదిలిపెట్టి తప్పుడు కేసులు పెట్టు, అక్రమ కేసులు పెట్టి మరి అన్యాయంగా కేసులు ఇరికిస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఎక్కడ నెరవేరే. రాజశేఖర్ గారు అది కూడా ఖచ్చితంగా మాట్లాడదాం. ఆల్రెడీ డిబేట్ లో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఒకవైపు అక్రమంగా కేసులు పెడుతున్నారు, కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు, ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సతీష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కాకమాన్ రాజశేఖర్ గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నమస్తే సార్. ఇవాళ మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉందో దానిపైన స్పష్టమైనటువంటి వివరణ మళ్ళీ ఒకసారి ఇవ్వటం జరిగింది. ఆయన ఏం చెప్పారు? ఎవరైతే చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేశారో, చట్టాలని ఉల్లంఘించారో, అవినీతికి పాల్పడ్డారో వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్లో నమోదవుతాయి. కానీ అకారణంగా ఎవరిపైనా కూడా తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించినటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చట్ట వ్యతిరేక పనులకి పాల్పడని వారు, అవినీతికి పాల్పడని వారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదే. నిజంగా మేము గనక కక్ష సాధింపుకి దిగే ధోరణిలో ముందుకు వెళ్ళుంటే ఈ 2 నెలల కాలంలో మొత్తం వైసీపీ నాయకులందరూ ఏదో జైల్లో సెటిల్ అయ్యేవారు, ఇన్క్లూడింగ్ జగన్ రెడ్డి. కానీ మాకు అటువంటి ఆలోచన ధోరణి లేదే. మేము నిజంగా ఆ పందాలో కనుక వెళ్ళుంటే ఈ పార్టీకి ఎంత జరగదో ఊహించుకోవటానికే చాలా భయానకంగా ఉంటుంది. మా కార్యకర్తలకి కోపాలు రావా, మళ్ళీ రేపు మేము 2029లో అధికారంలోకి వస్తాం అని పగటి కలలుగా అంటా ఉన్నారు. 11 సీట్లకి కొదేసినా కూడా ఇంకా దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇంకా మళ్ళీ ఏదో మా కార్యకర్తలు బీపీలు వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ మా వాళ్ళకి రావా? 75 లక్షల మంది సైన్యం ఉంది మాకు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైనటువంటి డైరెక్షన్ ఇవ్వట్లా. గతంలో ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు చూసిన తర్వాతే ప్రజలు అంత తీవ్రంగా స్పందించడం జరిగింది. మళ్ళీ మేము అదే పందాలో వెళ్లిపోయి వాళ్ళకి మాకు తేడా లేదన్నట్టు ప్రవర్తించే ఆలోచన మాకు లేదు. ఇవాళ ప్యానెల్లో రాజశేఖర్ గారు ఉన్నారండి. ఇప్పుడు రాజశేఖర్ గారు ఏ తప్పు చేయకపోతే ఆయన భయపడాల్సింది ఏముంది? ఇప్పుడు ఆయన లిట్ క్యాప్ చైర్మన్ గా చేశారు, ఆయన పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా ఉన్నారు. నాకు తెలిసి నా పెద్ద ఎత్తున ఆయన పైన ఏ రోజు నా నాలెడ్జ్ లో ఉన్నంత వరకు పెద్ద ఆరోపణలు నేనైతే వినలా. మరి ఆయన భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు భయపడాలి. ఇప్పుడు జోగి రమేష్ గారి కుమారుడు ఉన్నాడు సతీష్ గారు, ఎంత ఘోరమైన తప్పిదాలు, ఆఖరికి ఫేక్ ఆధార్ కార్డులు, తప్పుడు ఆధార్ కార్డులు సృష్టించి, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, అన్ని కూడా విత్ ఎవిడెన్సెస్, పోలవరపు మురళీమోహన్ అనే పేరుతో ఒక ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ డీడ్ని తయారు చేసి అగ్రిగోల్డ్ భూముల్ని కాజేసినటువంటి పరిస్థితి. ఆ ఫేక్ ఆధార్ కార్డ్ నెంబర్ నేను లైవ్ లో చదువుతున్నా, 678668396251 ఆధార్ నెంబర్.
పోలవరపు మురళీమోహన్తో తయారు చేశారు. కానీ ఆధార్ కార్డు ఎవరి పేరు మీద ఉంది? కర్రి రత్నం అనే పేరుతో ఉంది యాక్చువల్ ఆధార్. కానీ దాన్ని పోలవరపు మురళీమోహన్ పేరుతో ఒక ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి మరీ చేశారు. అంటే ఇట్లా ఇప్పుడు ఇన్ని ఎవిడెన్సెస్ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు వదిలిపెట్టాలి సార్? తప్పు చేసిన వాళ్ళు దేనికి వదిలిపెట్టాలి? అగ్రిగోల్డ్ బాధితులకు మేము న్యాయం చేస్తాం, అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని పదే పదే చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళు అటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కబ్జా చేసినటువంటి వ్యక్తిని ఏ రకంగా వెనకేసుకొస్తారండి? ఇదేనా మీరు అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేస్తానంటూ న్యాయం చేయటం అంటే కబ్జాలు చేయటమా? కాదు కదా. మేము ఏదైనా విత్ ఎవిడెన్స్ మాట్లాడుతూ ఉన్నాం. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆ రోజున అచ్చెన్నాయుడు గారి ఇంటి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి లాక్కెళ్లారు. మా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను ఈడ్చుకెళ్లారు. కొల్లు రవీంద్ర గారిని అకారణంగా అరెస్ట్ చేశారు. ధూళిపాల నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు. దేవినేని ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పైన ఏదో ప్రూవ్ అయిపోయిందని చెప్తా అన్నారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా ఒక కాగితం మొక్క చూపించలేకపోయారు ఆయన పైన ఉన్నటువంటి వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసులు. కాబట్టి మేము ఆ రకమైనటువంటి ధోరణితో వెళ్లదలుచుకోలేదు. మేము ఖచ్చితంగా ఆధారాలు డాక్యుమెంట్స్ అన్ని ప్రజలకు చూపించి తప్పు రుజువు చేసి వాళ్లపైన చర్యలు తీసుకుంటాం. అంతేగాని కక్ష ఇవాళ రాష్ట్రాలు ప్రజలు కోరుకుంటున్నది ఏంటి? అభివృద్ధి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం అయిపోయింది సార్. ఇందాక సూపర్ 6 గురించి మాట్లాడుతా ఉన్నారు. మేము సూపర్ 6 పెన్షన్లు 4,000 చేస్తామని చెప్పాం. మొదటి నెలలోనే చేసాం. మొదటి నెల 4,000 కాకుండా 3 నెలలకి 3,000, 7,000 ఆ 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు ఇచ్చాం. మేమేమే పెంచుకుంటూ పోతామని చెప్పి సంవత్సరానికి 200 రూపాయలు చొప్పున మేమేమి దేకిచ్చలేదే. ఇచ్చిన మాట ప్రకారం చేశాం. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చెప్పాం. నిన్న ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లను మేము ప్రారంభించి పేదవాడి కడుపు నింపుతా ఉన్నాం. అట్లా సూపర్ 6 లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని ఖచ్చితంగా అమలు చేస్తాం. దానిలో వెనక్కి తగ్గేటటువంటి ప్రసక్తే లేదు. గతంలో లాగా బోటకపు సంక్షేమం, మోసకారి సంక్షేమం అనేది ఈ ప్రభుత్వ హయాంలో ఉండదు. మేమేం కోరుకుంటా ఉన్నాం? జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నాకు ప్రతిపక్ష హోదా లేదని కోర్టులో కేసులు ఎటువంటి సార్ నవ్వుతా ఉన్నారు. ఇవాళ ప్రజా తీర్పుని స్వీకరించాలి. మీకు 11 సీట్లు ఇచ్చారు, రండి హుందాగా అసెంబ్లీకి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాకు 23 ఇచ్చినప్పుడు మేమన్నా అసెంబ్లీ వదిలేసి పారిపోయామా? వచ్చి పోరాడాం సార్. ఇవాళ సంఖ్య కాదు. ఇవాళ మిమ్మల్ని పులివెందుల శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. రండి, ఒక శాసనసభ్యుడి హోదాలో రండి, సమస్యల గురించి మాట్లాడండి. మీకు రావాల్సిన అవకాశాలు మీకు ఉంటాయి. ఆ పని చేయకుండా నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీ వదిలేసి తిరుగుతానంటే ఎట్లా సార్? కాబట్టి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర ఏ విధంగా పోషించాలో అది జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తే మేము స్వాగతిస్తాం. అంతేగాని నాకు ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావాలి, నాకు కేబినెట్ స్టేటస్ కావాలి, ఇవేం కోరికలు సార్? ఇప్పుడు ఈ లగ్జరీలు మనకు దేనికి? ఆ లగ్జరీలకు డబ్బులు తగలేశారనే కదా ప్రజలు ఆ రకమైనటువంటి చివాట్లు పెట్టింది. రిషికొండ ప్యాలెస్ లో 30 లక్షల కమోడ్లు, 50 లక్షల బాత్ టబ్బులు, ఈ రకంగా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసినందుకే ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పిచ్చారు. అయినా కూడా మనం పాఠం నేర్చుకోకుండా నాకు ల్యాండ్ క్రూజర్ కావాలి, నాకు ల్యాండ్ క్రూజర్ కావాలని చిన్నపిల్లలాగా మారం చేస్తే ఎట్లా? లగ్జరీలకు కొంచెం దూరంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లగ్జరీల వల్లే మీరు ఇలా అయిపోయారు. సామాన్యుడిలాగా బ్రతకటం అలవాటు చేసుకోండి. ఆ ప్యాలెస్ లో నుంచి బయటికి రండి. ఓకే కాకమన్ రాజశేఖర్ గారు, అవినీతికి పాల్పడిన వారే భయపడాలి, అవినీతి చేయలేని వారు భయపడాల్సిన అవసరమే లేదు. పట్టాభిరామ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నది ఒకటి. రెండోది, జోగి రమేష్ కొడుకుపైన మేము చర్యలు తీసుకున్నా, మిగతా వాళ్ళపై కేసులు నమోదు చేసుకున్నా ప్రతిదానికి పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆధార్ కార్డులనే ఫేక్ ఆధారాలు సృష్టించి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి బాధ్యులకు న్యాయం చేస్తామని చెప్పి ఆ భూములు కాజేసే ప్రయత్నం చేయటం అది న్యాయసమ్మతం అవుతుందా, అది లేదంటే తప్పు అవుతుందా? మీరు చెప్పండి రాజశేఖర్ గారు. సార్ ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు చాలా అంశాలు మిత్రులు మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాధారాలతోనే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయినా సరే మరి స్కిల్ డెవలప్మెంట్ లో దాంట్లో జరిగినటువంటి అవినీతిలో సాక్ష్యాధారాలతోనే ఆయన 52 రోజులు జైల్లో ఉన్నారంటే కోర్టు ఆషామాషిగా జైలుకి పంపిస్తుందండి. లేదా కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడారు. ఆయన ఒక మర్డర్ కేసులో ముద్దాయి కాబట్టి ఆయనకి మరొక కేసులో ఇదే పట్టాబోతున్నారు కాబట్టి ఆయన
జైలుకి పోవడం జరిగింది. ఏదో ఒక కారణాల్లో ఏదో ఒక క్రైమో లేదా ఏదో ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది జరగబట్టే కదా కోర్టు అంగీకరించేది. ఓకే, ఇప్పుడు కూడా కోర్టుకు పెట్టమని చెప్తున్నాం. వీళ్ళు సాక్ష్యాధారాలు కాకమన్ రాజశేఖర్ గారు అప్పట్లో మేము ఆధారాలు అన్ని ఉన్నాయి, సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టామంటున్నారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఇప్పుడు జోగి రమేష్ తనయుడితే మీరు అన్నారు పాపం పసివాడు చిన్నపిల్లోడు వాళ్ళ మీద రాజకీయం ఏంటని. అంటే ఆధార్ కార్డులనే ఫేక్ సృష్టించి ఆల్రెడీ చెరువు 1000 ఎకరాలు 1000 గజాలకు పైగా భూములను అతను తన బాబాయి రాసేసుకుంటే అది సమ్మతం అవుతుందా? మీరుగా అంటున్నట్టుగా గతంలో సాక్ష్యాధారాలు ఉన్నాయని మీరు అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు సాక్ష్యాధారాలు ఉన్నాయని అంటున్నారు. మీరు చేసింది అప్పుడు కరెక్ట్ అయితే అప్పుడు వీళ్ళు చేసింది కూడా కరెక్ట్ అవుతుంది కదా. కానీ సార్ ఇప్పుడు మేము సార్ వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అరాజకాలు చేసినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా భయపడేటువంటి ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఏ ఒక్కరు కూడా వెనక్కి దక్కరు. చట్ట ప్రకారము దానికి సంబంధించి చట్ట ప్రకారము మేము వెళ్తాము. న్యాయస్థానంలోనే మరి మేము నిరూపించుకుంటాము మేము తప్పు చేయలేదని. అంతే, సరే వాళ్ళు ఏదో కేసులు పెట్టారని మేము బయటపడతాం. కాకపోతే ఏమవుతుందంటే ఈ సంస్కృతి అనేటువంటిది సరైన పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది తప్పితే ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు పెడతారు, మేము వచ్చాక మేము పెడతాం, లేదా మరొకరు వచ్చాక మరొకరు పెడతారు. వీటికి స్వస్తి పరకాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధిని శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఒకళ్ళు చూసి ఒకళ్ళు రాష్ట్ర ఇప్పుడు నేను అందుకే సూపర్ 6 సంబంధించి ఇప్పుడు కొన్ని మరి అన్న క్యాంటీన్లు పెట్టాము అన్నారు. ఆ అన్న క్యాంటీన్ లో గతంలోనే అడ్డగోలుగా అవినీతి జరిగి అన్న క్యాంటీన్లకు సంబంధించి కట్టుబడిలోనే 20 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టినటువంటి వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితులు, లేదా ఆ రోజు అన్నం సప్లై చేసినటువంటి హోటల్స్ కు వాళ్ళకి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితులు, వాళ్ళు దిగిపోయి దాదాపు 90 కోట్ల రూపాయలు మరి అప్పు పెట్టి వాళ్ళకి దిగిపోతే మరి ఒక అప్పు చెప్పింది వాళ్ళు దిగిపోతే 100 కోట్ల రూపాయలు అప్పు చెప్పారు. అంటే మాకు వాళ్ళు వదిలిపెట్టిన డబ్బులు అన్న క్యాంటీన్లకే సరిపోతాయి రన్ చేయడానికి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు నేనేమంటానంటే పెట్టుబడిదారులు వచ్చినా ఎవరైనా మరి ఇక్కడ ఒక కంపెనీలు ఏర్పాటు చేయాలన్నా ఏది ఏర్పాటు చేయాలన్నా ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వెనక్కిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి మేము ఆల్రెడీ ఏదైతే ప్రారంభించామో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం, లేదా ఈ స్కూల్స్ కు సంబంధించినటువంటి ప్రారంభించేవి అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి అదే విధంగా పోర్టులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, హార్బర్స్ కార్యక్రమాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. మీరు మాట్లాడిన దానిపైన కూడా మాట్లాడదాం. పట్టాభిరామ్ గారు, ఈ విధంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ పోతుంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. మేము అందుకే ఈ తరహా సంస్కృతి వద్దని అంటున్నాము, మేము న్యాయ పోరాటం చేస్తామని కాకమన్ రాజశేఖర్ గారు అంటున్నారు. ఇప్పుడు సతీష్ గారు, న్యాయ పోరాటం చేసే హక్కు వాళ్ళకుంది, దాన్నేం మేము కాదనట్లా. పోరాడమనండి, కోర్టులకి ఆశ్రయించమనండి, మేము కూడా కోర్టులో మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపిస్తాం. సో దట్ ఈజ్ ఓకే, దాన్ని మేమేమీ తప్పు పట్టట్లా. కానీ ఈ రకమైనటువంటి సంస్కృతి మంచిది కాదు, ఈ రకంగా కక్ష సాధింపు అని మాట ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో, ఢిల్లీ వెళ్లి మరీ నానా యాగి చేశారు, 36 మందిని హత్య చేశారని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నేషనల్ మీడియా వాళ్ళు సూటిగా ఒకే క్వశ్చన్ అడిగారు. సార్ ఆ 36 మంది పేర్లు ఇవ్వండి సార్, మా ఛానల్స్ లో బ్రేకింగ్ అందరి పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో మేము వేస్తాం సార్, వాళ్ళ పేర్లు ఫోటోలు ఇవ్వండి అని అడిగారు. ఆయన సమాధానం చెప్పలేక తుర్రుమని పారిపోయినటువంటి పరిస్థితి, జారుకున్నాడు ఆయన. నిజంగా మీరు 36 మంది అన్నప్పుడు పేర్లు చెప్పాలి కదా సార్, దాన్ని బట్టి అర్థమవుతోంది కదా. ఒక పక్కనేమో ఫేక్ ప్రచారం, రెండో పక్కన వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, 2 రోజుల క్రితం పత్తికొండ నియోజకవర్గంలో హోసూరు గ్రామంలో శ్రీనివాసులు అనేటటువంటి మా పార్టీకి చెందినటువంటి ఎక్స్ సర్పంచ్ ని నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా వేట కొడవళ్లతో దాడి చేసి చంపారండి, నరికి చంపారు. వీళ్ళు చెప్పేటటువంటి మాటలేంటి, చేస్తున్నటువంటి పనులేంటండి? ఈ రకంగానా వేట కొడవలతో వెంటాడి నరికి మీ ఓ పక్కన మా పార్టీ నాయకుల్ని చంపుతూ మీరు ఢిల్లీ వెళ్లి డ్రామాలు ఆడతారా? ఇప్పుడు వీళ్ళ సంస్కృతే హత్య రాజకీయాల సంస్కృతి సార్. ఒక ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి నాయకులు ఇటువంటి పనులే చేస్తారు. ఇవాళ మేము రాష్ట్రాన్ని దాని నుంచి కాపాడుతూ ఉన్నాం. ఇవాళ
ఇవాళ ఆ రకమైనటువంటి సంస్కృతి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని కాపాడుతూ ఉన్నాం. ఇవాళ గతంలో ఆంధ్ర రాష్ట్రం అనేది డ్రగ్స్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది, గంజాయికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇవాళ అటువంటి రాష్ట్రాన్ని కాపాడుతూ ఉన్నాం. ఇవాళ ఇద్దరు ప్రధాన ముఖ్యమైనటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2 శాఖలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు ఇద్దరు పరారీలో ఉన్నారు. ఒకళ్ళు మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి, రెండో వ్యక్తి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి. వాళ్ళిద్దరు ఎందుకు పరారీలో ఉన్నారండి? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఆ ఇద్దరు అధికారులు? ఇసుకలో కొన్ని వేల కోట్లు వెంకటరెడ్డిని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మింగలేదా? ఇవాళ అందుకు కదా వెంకటరెడ్డి పారిపోయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చీప్ లిక్కర్ అమ్మి నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి దాదాపు 99,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్ వాసుదేవ్ రెడ్డి పారిపోయింది. సార్ కాకమన్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, మనకు చాలా టైం ఉంది, మనకి చాలా టైం ఉంది. ఇన్ డీటెయిల్ గా అన్ని కేసులు మాట్లాడదాం. మనకు అప్ టు 7 వరకు టైం ఉంది. ఇన్ డీటెయిల్ గా అన్ని మాట్లాడదాం. పట్టాభిరామ్ గారు మాట్లాడండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, సూటి ప్రశ్న. ఇద్దరు ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసిన ఇద్దరు ఉన్నతాధికారులు ఇవాళ ఎందుకు పరారీలో ఉన్నారు? వెంకటరెడ్డి వాసుదేవ్ రెడ్డి ధైర్యంగా వచ్చి కూర్చోవచ్చు కదా, వచ్చి ఫేస్ చేయొచ్చు కదా ఎంక్వైరీ. ఆ రకంగా అవినీతి బురదలోకి అందరినీ లాగేసి ఇవాళ గతంలో ఈ రకంగానే శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి అనేక మంది జైలు జీవితాలు దేనికి అనుభవించారు సార్? ఇప్పుడు కాబట్టి వీటన్నిటిపైన విచారణ చేయాలా అక్కర్లేదా? ఇవాళ ఒక ఉదాహరణ చెప్తా సతీష్ గారు. సాక్షి దినపత్రికకి 400 కోట్ల రూపాయలు దోచిపెట్టారు సార్ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో. ఒకటి కాదు, 2 కాదు. మిగతా అన్ని మీడియా ఛానల్స్ అన్ని కలిపితే కూడా 400 కోట్లు లేదు. ఒక్క సాక్షికి మాత్రం 400 కోట్ల రూపాయలు దోచుకున్నారు. దీన్ని ఏమనాలి సార్? మీ 10 టీవీకి ఏమన్నా 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారా? ఒక్క సాక్షికి 400 కోట్ల అంటే ఇది బరితెగింపుగా ఏంటి సార్? ఇటువంటివన్నీ మేము విచారించకూడదా? మొన్న మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసును తగలబెట్టేశారు సార్. ఎందుకంటే వాళ్ళ పాపాలు బయటపడతాయని చెప్పి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసును తగలబెట్టేస్తే అక్కడికి మా ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు వెళ్లితే అక్కడ విచారణ చేపడితే కొన్ని 100 మంది పెద్దిరెడ్డి బాధితులు కొన్ని 100 మంది క్యూలు కట్టారు. ఎస్ఐండి భూముల కబ్జాలు, 22A లిస్టులో అవకతవకలు. ఇవాళ ఎన్ని వేల ఎకరాలు సార్? 9 లక్షల ఎకరాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరుతో పేదవాడు భూములు కాజేశారు సార్. దానిపైన విచారణ చేయకూడదా మేము? ఖచ్చితంగా చేస్తాం సార్, ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఒక్క అవినీతి పైన కూడా, అది భూముల కబ్జాలు గాని, లిక్కర్ గాని, శాండ్ గాని, మైనింగ్ గాని, ప్రతి దానిపైన కూడా ఇవాళ రాజశేఖర్ అన్న మీకు ఒకటే చెప్తా ఉన్నా, నేను ప్రతి సబ్జెక్ట్ పైన మీతో డిబేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్సెస్. మీరు ఇవాళ జోగి రమేష్ గారు విషయం ప్రస్తావించారు కాబట్టి, జోగి రమేష్ గారు కుమారుడు తన సొంత కొడుకు పేరుతో ఎటువంటి అవకతవకలకు పాల్పడ్డాడో పూర్తి ఎవిడెన్స్ తో సహా నేను వచ్చా ఇవాళ డిబేట్ కి. అదే విధంగా రేపు మేము ఏ అరెస్ట్ చేసినా, ఏ చర్య చేసినా కూడా ఆ రోజు సతీష్ గారు మీకు ఓపెన్ ఆఫర్ ఇస్తా ఉన్నా. నెక్స్ట్ ఈ మా ప్రభుత్వం ఎవరిపైన చర్యలు తీసుకున్నా ఆ రోజు నన్ను పిలవండి, నేను ఆధారాలతో సహా వస్తా. వచ్చి ఆధారాలు చేతిలో పట్టుకుని మాట్లాడతా. ఎందుకంటే మేము అంత చట్టబద్ధంగా వ్యవహరిస్తాం కాబట్టి. కాకమన్ రాజశేఖర్ గారు చాలా బహిరంగ ఆఫర్ ఇస్తున్నారు. ఎప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకున్నా ఆ రోజు నన్ను డిబేట్కి వెళ్ళండి, నేను ఆధారాలు సహా వస్తానని. మీరు ఆధారాలు లేకుండా, సాక్ష్యాధారాలు లేకుండా కేసులు పెడుతున్నారని మీరు అంటున్నారు. ప్రతి కేసుకి, నమోదైన ప్రతి కేసుకి ఆధారం ఉందని బహిరంగంగానే సవాల్ విసురుతున్నారు పట్టాభిరామ్ గారు. సార్ మాకేం అభ్యంతరం లేదు సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వ్యవహారాలు అధికారుల పక్షాన ఉండేదో, ఏ విధంగా అధికారులని ఏ విధంగా దౌర్జన్యం చేస్తారో, లేదా ఆధారాలనైనా సరే రేపు ఏ విధంగా సృష్టిస్తారో, క్రియేట్ చేస్తారో చేసుకోమనండి. కానీ న్యాయస్థానాలు అనేటువంటి ఉన్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మరి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అధికారులు పరారైపోయారు, కేసులు అధికారులు పరారయ్యారనే సందర్భాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏం సంబంధం అండి? అధికారులు పరారైతే అధికారులు పట్టుకోండి, వాళ్ళని అడగండి ఏం జరిగిందో, ఎందుకు పరారయ్యారో కనుక్కోండి. దాని పార్టీ మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరొకరి మీద రుద్దటం ఏంటి? అంటే కాకమన్ రాజశేఖర్ గారు పార్టీకి సంబంధం కాదే కానీ
పార్టీకి సంబంధం కాదు కానీ గతంలో 5 ఏళ్ళు పాలనలో ఉంది మీరే కదా. అటు మైనింగ్ ఎండి పరారులో ఉన్నారు వెంకటరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి పరారులో ఉన్నారు. తప్పు చేయలేనప్పుడు ఎందుకు పరారులో ఉన్నట్టు? విచారణ ఎదుర్కోవచ్చు కదా, మీరంటున్నట్టుగా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు కదా. సార్ సతీష్ గారు, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను సార్ మీకు. చెప్పండి. అధికారులు పరారులో ఉన్నారు అని మాట్లాడుతున్నారు. అధికారులు పరారులో ఉండడానికి మేమే కారణం అని ఎలా చెప్తారు? ఇలాంటి ఒకవేళ ఆరోపణలు ఉంటే మీరే కారణం అని కాదు, అధికారులు ఎందుకు పరారులో ఉన్నారు? తప్పు చేయకపోతే అధికారులు ఎందుకు పరారులో ఉన్నారు? మాట్లాడి దాన్ని ఒకసారి మాట్లాడి. ఇప్పుడు ఇసుక దోపిడీ అన్నారు, మద్యంలో అవినీతి జరిగింది అన్నారు. కమాండ్ నిరూపించండి, జరిగితే నిరూపించండి. ఇప్పుడు ఈ సాక్షి పేపర్ కి ఇచ్చారన్నారు. ఏమండి వీళ్ళు చేసింది ఏంటంటే, ఈనాడు పేపర్ కి ఇచ్చాము, TV5 కి ఇచ్చాము, అన్ని టీవీలు అన్ని పేపర్లకి అందరికీ వస్తాయి గవర్నమెంట్ నుంచి. వీళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా దోచిపెట్టారు ఈ టీవీ ఛానల్? అందరికీ కలిపి 400 కోట్లు ఇచ్చారు, ఒక సాక్షికి 400 కోట్లు ఎలా ఇస్తారు? మరి అధికార దుర్వినియోగం కాదా? ఇది పట్టాభిరామ్ గారి ప్రశ్న. సార్ మీరు నేను మాట్లాడితే నాకు ఎలా కాదు ఆయన ప్రశ్న మీకు అడుగుతున్నా సార్. పట్టాభిరామ్ గారు లేవనెత్తిన ప్రశ్న నేను మీకు అడిగాను. ఒక్క సాక్షికి దినపత్రిక 400 కోట్లు ఇచ్చి మిగతా వాళ్ళందరూ కలిపి 400 కోట్లు ఇస్తే అది న్యాయసమ్మతమా, అధికార దుర్వినియోగం కాదా? ఇది పట్టాభిరామ్ గారు అడిగింది. ఈ తప్పుడు లెక్కలకేసా వాళ్ళు గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకసారి లెక్కలు తీయమనండి సార్. సాక్షి పేపర్ కి ఏనాడు ఇచ్చారేమో అడగండి సార్, మేము చూపిస్తాము. ఈ మిగిలిన పేపర్లు అందరికి ఇచ్చింది సరే, అది అలా ఉంచండి సార్. ఇప్పుడు వీళ్ళు అవినీతి జరిగింది అంటున్నారు, ఇసుక దోపిడీ జరిగింది గతంలో, మద్యం ఏరువై పారింది గత 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు. ఈ ఒకవేళ ఇప్పుడు ఎక్కడైనా ఆరోపణలు ఉంటే చెప్పండి. ప్రభుత్వానికి ఆదాయం చూపించామండి, ఇసుకలో మద్యంలో ప్రభుత్వానికి ఆదాయం చూపించామండి. వీళ్ళు ఎక్కడ ఏం చూపించారో చెప్పనండి. ఎందుకు అడ్డగోలుగా అవినీతి జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చేసి మట్టల గురించి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే దళితుల ఊచకోతతోటే ప్రారంభమైంది ఈ తెలుగుదేశం పార్టీ అధికారం అనేటువంటిది. అప్పటి నుంచి ఈ రోజు చూస్తున్నాం కదండి, ప్రతిరోజు ఎక్కడో చోట మర్డర్లు, మానభంగాలు, ముక్కు బొచ్చలాడినటువంటి బిడ్డల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితులు. ఈ రోజుకి ఎవరు చంపింది, ఎవరు మానభంగం చేసింది కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది. మరి 30,000 మంది మరి మహిళల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని మేము అధికారులు ఉన్నప్పుడు చెప్పారు కదా. ఎక్కడున్నారండి వీళ్ళు? అధికారంలోకి వచ్చారు కదా, ఎందుకు కనిపెట్టలేకపోయారండి? ఇప్పుడు నాకు ఎందుకు పట్టుకురాలేకపోయారండి? సుగాలి ప్రీతి కేసు అని పదే వీళ్ళే చెప్తారు కదా. మరి ఎవరో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వీళ్ళు సుగాలి ప్రీతి కేసు జరిగింది ఎప్పుడండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 17లో జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సిబిఐకి ఇచ్చాం దాన్ని. దాంట్లో మమ్మల్ని ఏం తప్పుపడతారండి? రాజశేఖర్ గారు ఖచ్చితంగా అవన్నీ మాట్లాడదాం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయా? ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. రెడ్ బుక్లో ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రగడ అన్నట్టుగా రాజకీయం నడుస్తుంది. ఇదే అంశంపై డిబేట్ కంటిన్యూ అవుతోంది. రైట్, పట్టాభిరామ్ గారు బ్రేక్ ముందు కాకమన్ రాజశేఖర్ గారు చాలా ఆరోపణలు చేశారు. ప్రధానంగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి, అటాక్స్ జరుగుతున్నాయి, మానభంగాలు పెరిగిపోయాయి, రేపులు పెరిగిపోయాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా చేస్తున్న మరో ఆరోపణ. సతీష్ గారు ఇందాక మాట్లాడినప్పుడు నేను ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించమని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్లి 36 మందిని హత్య చేశారు 4 రోజుల్లో అని చెప్పి నెత్తి నోరు బాదుకున్నారు. సింపుల్ క్వశ్చన్ అడిగారు, వేర్ ఈస్ ద లిస్ట్ సార్ అని అడిగింది నేషనల్ మీడియా. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, కెన్ యూ ప్లీజ్ గివ్ అస్ ద లిస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ కిల్డ్ అని ఆయనకు అర్థమయ్యే భాషలో కూడా అడిగితే ఐఎమ్ వెరీ సారీ మేడం అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఏం చెప్పాలి? దానిలో నిజం ఉందనుకోవాలా, అది పచ్చాబద్ధం అనుకోవాలా? ఈ రోజు వరకు ఇచ్చారా లిస్ట్ ఇవ్వాలా? రెండో పక్కన మాకు ఇటువంటి హత్య రాజకీయాలకి, కక్ష సాధింపులు, దాడులు, వీటికి టైంని వేస్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. అటువంటి ఆలోచన మాకు లేదు. ఉదాహరణకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారితో ఇవాళ సమావేశమయ్యారు. ఇద్దరూ సమావేశమయ్యి
ఆయన హీ had agreed to be a co-chairman for task force on economic development for ఆంధ్రప్రదేశ్. ఓకే, టాటా సన్స్ చైర్మన్ నేను భాగస్వామిని అవుతాను, రాష్ట్ర అభివృద్ధికి నేను మీతో కలిసి పనిచేస్తానని చెప్పి టాటా గ్రూప్ గురించి కొత్తగా మనం ఏం చెప్పక్కర్లేదు కదా. అవును. అటువంటిది ఆయన హీ కేమ్ ఫార్వర్డ్. మేము అటువంటి కార్యక్రమాలపైన మా సమయాన్ని వినియోగిస్తా ఉన్నాం సార్. అంతేగాని పొద్దున్న లేస్తే ఎవరిని కొడదాం, ఎవడు చంపుదాం, ఈ ఆలోచన లేదు. కానీ అవినీతి చేసిన వాళ్ళని, చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసిన వాళ్ళని శిక్షించడం మాత్రం ఆపం. అట్లా అని మళ్ళీ అది కూడా చేయమని నేనేం చెప్పట్లేదు. అది జరుగుతూ ఉంటుంది, చట్ట ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. రాజశేఖర్ గారు అని చెప్పినట్టు చట్ట ప్రకారం ఎదుర్కోమనండి, మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇవాళ ఉదాహరణకి నిన్న మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పెంచి పోషించినటువంటి ఒక అసాంఘిక శక్తి నిన్న దుబాయ్ పారిపోవాలని ప్రయత్నం చేశాడు. అతను ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. నాన్న నువ్వు దేశం దాటి వెళ్ళటానికి వీల్లేదు నాన్న, బుద్ధిగా వెళ్ళి ఇంట్లో పడుకో, నువ్వు నిన్ను విమానం మాత్రం ఎక్కనేమో అని చెప్పి ఆ దేవినేని అవినాష్ అనేటటువంటి ఒక అసాంఘిక శక్తిని వెనక్కి తిప్పి పంపించారు. అది చట్టపరంగా మాకు అవకాశం ఉంది. మేము అట్లా అని ఇప్పుడు దేవినేని అవినాష్ ఇంటిపైన మేమన్నా దాడి చేసామా? తను నా ఇంటిపైన దాడి చేసి నా చిన్న పిల్లని బెదిరించాడు సార్. నా ఇల్లు అంతా ధ్వంసం చేశాడు అవినాష్. నేను ఆ పని చేశానా? నాకే చేయలేక కాదు, కానీ నేను చేయలా. ఎందుకంటే మాకు ఆ క్రమశిక్షణ ఉంది. కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. దేశం దాటి పారిపోయే ప్రయత్నం చేస్తే చట్టపరంగానే లుకౌట్ నోటీసులు ఇచ్చి అడ్డుకున్నాం. అతన్ని కోర్టుకి ఈడుస్తాం. అతను చేసినటువంటి తప్పులకి అతను శిక్ష పడేలా చేస్తాం. అది మేము ఎంచుకున్నటువంటి పందా. అంతేగాని వాళ్ళలాగా మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రవర్తించాం. అట్లా అని మళ్లీ సమాజంలో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి చర్యలు అది కూడా చట్టబద్ధంగానే తీసుకుంటాం. వీళ్ళు ఏముందిలే మన ఏం చేయట్లేదు కదా అని చెప్పి మళ్ళీ రోడ్లపైన వీరంగం వేసే ప్రయత్నం చేశారనుకోండి, లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ కానివ్వం. ఇవాళ ఒక దళిత నేతగా కాకుమాన్ రాజశేఖర్ గారు ప్యానెల్లో ఉన్నారు సార్. ఒక దళిత బిడ్డ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన రోజున ఆయన ఆ పార్టీలో ఉండి కూడా గట్టిగా ప్రతిఘటించలేనటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ అనంతబాబు పైన ఏం చర్యలు తీసుకున్నారు సార్? ఆయనకు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి భారీ ర్యాలీలు పెడతారా? ఆ ర్యాలీ చూసిన రోజున రాజశేఖర్ గారి మనసు ఎంత క్షోభించుంటుందో నేను అర్థం చేసుకోగలను ఒక దళిత బిడ్డగా. మరి అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అదే విధంగా వరప్రసాద్ అనే ఒక దళిత బిడ్డకి శిరోమండనం చేశారు సార్. ఇసుక అక్రమ రవాణాని అడ్డుకున్నందుకు అతనికి శిరోమండనం చేస్తే సాక్షాత్తు భారతదేశ రాష్ట్రపతి ఇంటర్వ్యూన్ అయ్యి అతనికి న్యాయం చేయండి అని ఒక్క నిమిషం సతీష్ గారు, ఈ దేశ రాష్ట్రపతి ఇంటర్వ్యూన్ అయ్యారు. మీకు గుర్తుందో లేదో, వరప్రసాద్ కి మీరు న్యాయం చేయండి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ గేవ్ ఎ డైరెక్షన్. దాన్ని కూడా పట్టించుకోలేదు. ఆ రోజున రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు వీళ్ళు పాటించరు. ఇవాళ మాత్రం రాష్ట్రపతి పాలన కావాలా? ఇదెక్కడ చోద్యం సార్? ఇవాళ నేను ఒకటే ఫైనల్ గా చెప్తున్నా సతీష్ గారు, రాష్ట్రం చాలా దెబ్బతింది, చాలా వెనకబడిపోయింది. మళ్ళీ ఆ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి. అవన్నీ ఈ మొదటి 2 నెలల కాలంలోనే చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం. ఇవాళ ఉదాహరణకి ఇవాళ విజయవాడలో ఢిల్లీకి మళ్ళీ కొత్త ఫ్లైట్ ఇనాగ్రేషన్. గతంలో ఉన్న ఫ్లైట్లన్నీ రద్దయిపోయినాయి సార్. మళ్ళీ అవి కూడా పునరుద్ధరిస్తా ఉన్నాం. బాంబేకి కనెక్టివిటీ లేదు గతంలో, మళ్ళీ దానికి బాంబే ఫ్లైట్ వచ్చింది, వాళ్ళ ఢిల్లీ ఫ్లైట్స్ వస్తా ఉన్నాయి. ఇంకా కనెక్టివిటీ పెంచుతా ఉన్నాం, ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాం, హైవేస్. ఈ 2 నెలల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయల హైవే ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి రావటం జరిగింది. 65,000 కోట్ల రూపాయల రిఫైనరీని తీసుకొచ్చాం. దట్ ఈస్ అవర్ ఎజెండా. డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్, జాబ్ క్రియేషన్, క్రియేటింగ్ లైవ్లీహుడ్, అది మా ఎజెండా. వాళ్లను కూడా ఆ రకంగా నిర్మాణాత్మకంగా ఉండమని చెప్పండి. ముందు అసెంబ్లీకి రమ్మని చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి దేనికంత భయం? ముందు అసెంబ్లీకి రమ్మంటున్నారు, వస్తారా రారా? దానికి సమాధానం చెప్పిన తర్వాత మిగతా ప్రశ్న సార్. వీళ్ళు చేసే అరాచకాలనే నిలదీస్తాం సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అసెంబ్లీకి రాలేదండి? ముఖ్యమంత్రి అయితే కానీ నేను అసెంబ్లీలో కూర్చోను అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తు చేసుకోవాలి సార్. ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొన్న అడుగు పెట్టారు. ఆయన సతీమణిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కదా ఆ రోజు ఆయన శపథం చేసింది. చెప్పనండి, ఆయన సతీమణి నారా భువనేశ్వర్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కదా ఆయన శపథం చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. అంత డీటెయిల్ వాటి జోలికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు నేను. ఎందుకంటే
అసలు అసెంబ్లీలో ఆవిడ గురించి చర్చ జరగలేదు, అది బయట జరిగిన చర్చ. దాని మీద తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి కావాలని ఆ నెపంతో బయటికి వెళ్ళిపోయినటువంటి జారుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది వదిలేయండి సార్. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, పట్టాభు గారు ఇప్పుడు అడిగాడు దళితులకి ఇట్లా జరిగింది, మరి ఆయన ఎందుకు క్షోభించుంటది అని. కరెక్టే, దళితులకే కాదు ఎవరికి బాధ జరిగినా కూడా బాధగానే అనిపిస్తుంది. ఈ రోజు మర్డర్లు, మానభంగాలు, ముక్కు పచ్చలారనే బిడ్డల్ని అన్యాయంగా మానభంగం చేసి మర్డర్లు చేస్తుంటే కూడా ఇంకా క్షోభిస్తా ఉంది. అదే విధంగా ఇదే దళితుల గురించి మాట్లాడారు. ఆ రోజు కారంచేడులో దళిత బిడ్డలు ఊచకోత కోసింది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే. ఆ రోజు కూడా క్షోభించింది. అదే విధంగా విశాఖపట్నం మరి పెందుర్తి మండలం జరిపోతులపాలెంలో ఒక దళిత మహిళను తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టించుకుంటా ఉంటే వాళ్ళ ఇల్లు కట్టించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఇల్లు కొలగొడుతుంటే అడ్డం వచ్చినటువంటి మహిళను వ్యవస్థను చేసి నడి రోడ్డు మీద కొట్టినప్పుడు కూడా బాధపడింది. అదే విధంగా మరి దళితులకి ఇటీవల కాలంలోనే పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో దళిత మహిళను ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చి కాకమన్ రాజశేఖర్ గారు కూడా క్షోభించింది. కాకమన్ రాజశేఖర్ గారు 36 మంది హత్యలకు గురయ్యారని పదే 36 అని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆ 36 మంది ఎవరో లిస్టు ఇవ్వలేకపోయారు, ఢిల్లీలో ఆందోళన చేసిన లిస్టు చెప్పలేకపోయారు. ఇది టీడీపీ ఎప్పటి నుంచి అడుగుతోంది. ఈ రోజు ఇదే డిబేట్ లో, ఇదే లైవ్ డిబేట్ లో ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఆయన కూడా ఇదే ప్రశ్న లేవనెత్తారు కదా సార్. ఖచ్చితంగా ఇస్తాం సార్. ఏదైతే మేము అధికారంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అన్నారు కదా, ఆ 30,000 మందిని పట్టుకురమ్మని వాళ్ళని ఆ లిస్టు కూడా పట్టుకురమ్మన్నాడు సార్. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు? వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చారు కదా, మరి 3 నెలలు కనీసం ఆ ఊస ఎందుకు ఎత్తలేదు? ఈ రోజు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36 మంది రోజుకొకళ్ళు హత్యకు గురయ్యారనే కదా మీ ఆరోపణ. మానభంగానికి గురవుతున్నారు. వాటికి ఎవరు సమాధానం అండి? అసలు వాటి గురించి మాట్లాడుతున్నారా? మేము అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నారు. ఒక్క నిమిషం సార్, మేము అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం అన్నారు సార్. మేము చేసినటువంటి అభివృద్ధి మెడికల్ కాలేజీని ఉన్నాయి కట్టించాం కదండి, 17 మెడికల్ కాలేజీలు జరుగుతా ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి. వాటి గురించి కంప్లీట్ చేయమనండి, వాటిని ప్రజలకు అందించమనండి. వాటి ఏకారికి పీపీపీ మోడీకి ఇచ్చేసి వాళ్ళు ఎవరికో కాంట్రాక్టులకు ఇవ్వాలనేటువంటిది మరొకటి చేయాలనే ప్రయత్నం. లేదంటే చూడండి హోటల్ కడతా ఉన్నాం, లేదా ఎయిర్పోర్ట్ కడతా ఉన్నాం అక్కడ. లేదంటే చూడండి సార్, మధ్యలో మాట్లాడతలేదు సార్. అనేక అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరుగుతా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాళ్ళు కంటిన్యూ చేయమనండి సార్. వాళ్ళకి నిజంగా అభివృద్ధి మీద కాంక్ష, అభివృద్ధి మీద మరి చేయాలనేటువంటి ఉత్సాహం ఉంటే ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతాను. మీరు లేవనెత్తిన అంశాలను అడుగుతాను. ఈ రోజు లేటెస్ట్ గా మీ పార్టీకి చెంది గతంలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన కృష్ణదాసు అలాగే శ్రీమతి ఆర్కే రోజా వీళ్ళిద్దరికి సంబంధించి సీఎం కప్పు, ఆడుదాం ఆంధ్ర వాటి పథకాలకు సంబంధించిన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సిఐడి నోటీసులు ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఎస్పీని దీనిపైన విచారణకు ఆదేశించి ఏదో తేల్చాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇది లేటెస్ట్. ఇది దీనిపైన మీ స్పందన ఏంటి? సతీష్ గారు, ఇందులో విచిత్రం ఏంటంటే దానికి ఆ ఆటల పోటీలకి కేటాయించింది 125 కోట్లు. వీళ్ళు చెబుతున్నటువంటి అవినీతి జరిగింది అంటుంది 105 కోట్లు. అంటే 125 కోట్లలో 105 కోట్ల అవినీతి జరిగింది. కానీ రాష్ట్రం మొత్తం మాత్రం ఈ క్రీడా పోటీలు జరిగినాయి, ప్రతి గ్రామాల్లో జరిగినాయి. మరి ఎలా జరిగినాయో, ఎవరు డబ్బులు పెట్టారో చెప్పాలా? ఎలాగుంటదంటే విచిత్రంగా నిన్న కాక మొన్న సార్ స్వతంత్రం జరిగేటప్పుడు మొన్న జరిగింది సార్, ఇండిపెండెన్స్ డేకి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారండి? ఆడ స్వతంత్రం అనేది ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు వచ్చింది, మరి ఈ ఎన్నికల తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్రం వచ్చింది అంటా ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అండి! ఆంధ్రప్రదేశ్ అనుకోలా, 19లో వచ్చింది. 14 నుంచి 19 దాకా వీళ్ళ అరాచక పాలన నుంచి విముక్తి కలిగించుకొని 19నే స్వతంత్రం వచ్చిందనే సార్. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు లేదా వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, స్వాతంత్ర దినోత్సవం మీద మాట్లాడాల్సిన పరిస్థితి వదిలి వీళ్ళు స్వతంత్రం వచ్చింది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు రాజశేఖర్ గారు ఓకే సార్, వాటి గురించి అక్కడ మాట్లాడదాం. పట్టాభిరామ్ గారు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు అమలుపరచలేకపోతోంది, నిధుల కొరత ఉంది. దీన్ని డైవర్ట్ చేయడానికి నేతలపైన కేసులు నమోదు చేస్తున్నారు. సిఐడి రంగంలో దిగుతోంది, నోటీసులు ఇస్తోంది. ఇది పూర్తిగా డైవర్షన్ గేము. మేము ఈ టైంకే చాలా పథకాలకి డబ్బులు వేశాము. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరో ప్రధాన ఆరోపణ. సార్, ఇప్పుడు సతీష్ గారు, మా కూటమి అధికారంలోకి వచ్చి కనీసం 100 రోజులు కూడా పూర్తి కాల. వీళ్ళు అప్పుడే అసలు ఏదో మా పరిపాలన 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంకేదో ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సింక్ అవట్లా, అది జీర్ణం కావట్లా. ప్రజలు ఏదైతే వార్తలు పెట్టారో అది పాపం జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెడతాం, దానిలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేసినటువంటి ప్రసక్తి లేదు. ఆయనకి ఎంత నచ్చకపోయినా, ఎంత కడుపు మండినా మేము చేసే మంచి కార్యక్రమాలు చేసుకుంటూనే ముందుకు వెళతాం. దానిలో ఎక్కడా కూడా వాళ్లలాగా కుంటి సాకులు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ కూటమి చెయ్యదు. రెండవది, ఇందాక నుంచి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఇవాళ నిజంగానే జూన్ 4, 2024ని మరో స్వాతంత్ర దినోత్సవంగానే రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, రాజశేఖర్ అన్న, నీకు కూడా పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇవాళ మీరు ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ప్రెస్ మీట్లు పెట్టుకోండి, ఏ ఛానల్లోకి వెళ్ళారో మాట్లాడుకోండి, మేము మిమ్మల్ని ఆపము. మీరు నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని ఎంత విమర్శించినా కూడా మీ పైన మేము కేసు పెట్టాం. మీకు ఆ ఫ్రీడమ్ మళ్ళీ మీకు కూడా స్వేచ్ఛ ఉంది. వాళ్ళ గతంలో లాగా పట్టాభిని ఆ ఛానల్లోకి వెళ్ళనివ్వకూడదు. ఒక్క నిమిషం ఆగన్నా, పట్టాభిని ఈ ఛానల్లోకి వెళ్ళనివ్వకూడదు, పట్టాభిని అక్కడ ప్రెస్ మీట్ పెట్టనివ్వకూడదు. అటువంటి అవస్థలు మీకుండవు. యు ఆర్ ఆల్సో ఏ ఫ్రీ బర్డ్. నేను చెప్తా ఉన్నా, యు ఆర్ ఆల్సో ఏ ఫ్రీ బర్డ్ టుడే. ఇవాళ మాకే కాదు స్వేచ్ఛ, మీకు కూడా ఉంది స్వేచ్ఛ. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడానికి మీకు కూడా ఉంది స్వేచ్ఛ. కాబట్టి మీరు కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోండి, స్వేచ్ఛగా ఉండండి. చక్కగా అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని బ్రతికిద్దాం, ప్రజాస్వామ్యబద్ధంగానే ఉందాం. దానిలో ఎటువంటి అనుమానం లేదు. మా వైపు నుంచి ఎవరిపైనా కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మంచి నాయకులకు గాని, చట్టబద్ధంగా వ్యవహరించినటువంటి నాయకులకు గాని, నిజంగా ప్రజల పక్షాన పోరాడేటటువంటి నాయకులకు గాని, నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి నాయకులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా యాజ్ అ అపోజిషన్ పార్టీ, మీరు ఎత్తాలి, ఎత్తి చూపాలి. ఇదిగో ఇక్కడ లోపం ఉంది, ఇది ఇక్కడ సరిదిద్దుకోవాలి, మీరు ఇక్కడ చేస్తానన్న పని మీరు చేయలేదు అని మీరు చెప్పాలి. అది మీ బాధ్యత. మేము దాన్ని ఏం తప్పు పట్టాం. మేము ఆ పని చేసాం 5 సంవత్సరాలు. మీకు నచ్చకపోయినా, మీకు నచ్చలేదు ఆ రోజున, మేము ఆ పని చేస్తే మీకు నచ్చలా, మీ నాయకుడికి నచ్చలా, మా పైన దాడులు చేశారు, మా పైన కేసులు పెట్టారు. నేను దేనికి జైలుకి వెళ్ళా? నేను చేసిన తప్పు ఏంటంటే ప్రభుత్వానికి, ప్రజల పక్షాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేను చేసిన తప్పు. కానీ అటువంటి పరిస్థితి ఈ రోజున మీకు ఉండదు. దయచేసి మీ కలీగ్స్ అందరికి కూడా చెప్పండి. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. సతీష్ గారు, నేను ఇవాళ ముఖస్థితి కోసం మాట్లాడలా. వీ వాంట్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్ ఇన్ ద స్టేట్. వీ వాంట్ ఎ స్ట్రాంగ్ అపోజిషన్. ఎనీ డెమోక్రసీకి ఒక బలమైన ప్రతిపక్షం అనేది అవసరం. కాబట్టి ఆ రకంగా మీరు పనిచేయండి, అసెంబ్లీకి రండి. ఇప్పుడు ఆయన మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీకి రాలా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు కూడా రాలా. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపట్లా. కాబట్టి రమ్మనండి. ఇప్పుడు మొన్న మేము శ్వేతపత్రాలు విడుదల చేశాం సతీష్ గారు, 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. ఒక్క శ్వేతపత్రానికైనా జగన్మోహన్ రెడ్డి గారు జవాబు చెప్పారా? ఆయన అసెంబ్లీలో ఉంటే అక్కడ డిబేట్ జరిగేది కదా. ప్రజలు కోరుకుంటున్నది డిబేట్. అధికార పక్షానికి ప్రతిపక్షానికి మంచి డిబేట్ జరగాలండి. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకు కానీ ప్రతిపక్షం వాళ్ళు చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం డిబేట్ చేద్దాం, అసెంబ్లీలో డిబేట్ చేద్దాం, టీవీ ఛానల్స్ లో డిబేట్ చేద్దాం. అది ప్రజలు కోరుకుంటున్నది. కాబట్టి వీ విల్ డెఫినెట్లీ ఫాలో దట్ లైన్. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇవాళ డిబేట్ ముగిస్తా ఉన్నాం కాబట్టి చివరిగా మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నా సతీష్ గారు, రెడ్ బుక్ దాన్ని చూసి ఎవరు తప్పు చెయ్యని వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు. కానీ తప్పు చేసినటువంటి వారిని ఎవరిని కూడా వదిలిపెట్టాం. అది కూడా ఎందుకంటే ప్రజలు అంత భారీ మెజార్టీ 164 సీట్లు గెలిపించడానికి కారణం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అన్న ఒక దృక్పథంతో కూడా ఓట్లేశారు.
సమాజాన్ని ప్రక్షాళన చేయండి, రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయండి, తప్పు చేసిన వారిని శిక్షించండి అని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. ఓకే, మంచి వాళ్ళు ఎవరు కూడా దానివల్ల ఇబ్బంది పడరు. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, రెడ్ బుక్ సంబంధించి క్లియర్ కట్ థీమ్ లైన్ చెప్పేశారు పట్టాభిరామ్ గారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు, తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, తప్పు చేయలేని వాడు భయపడడానికి సమస్య లేదు. సార్ ఇప్పుడు ఎలాగుందంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుమతితోనే మేము ఇంకా బయటికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి టీవీలకి వెళ్ళాలా అనే పరిస్థితి మరి వస్తుంది. అలాంటి అంటే మీ హయాంలో అలాంటి ధోరణులు చోటు చేసుకున్నాయని పట్టాభిరామ్ గారు అది లేదనే చెప్పానన్నా. అలాంటి వాటికి మేము భయపడే వాళ్ళకి కూడా కాదు. ఓకే, ఏ దేనికైనా అన్నిటికీ లేదు. తర్వాత ఒక్కటి సార్ నేను ప్లీజ్ కన్క్లూడ్ సార్ రాజశేఖర్ గారు. రైట్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ పట్టాభిరామ్ గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రగడ కొంత పెరిగేటట్టుగానే కనిపిస్తోంది. రెడ్ బుక్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టంగా చెప్తున్నారు. తప్పు చేసిన వాళ్ళే భయపడాలి, తప్పు చేయని వారికి ఎలాంటి భయం లేదు. ఎవరిపైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళపైనే రెడ్ బుక్లో ప్రతి ప్రాంతం పర్యటనకు వెళ్ళేటప్పుడు రాసుకున్నాం, ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయి, ఆధారాలతో సహానే మేము చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే త్వరలో లిక్కర్ అలాగే ఇసుక కొనుగోలుకు సంబంధించి కూడా రెడ్ బుక్ సంబంధించి త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని స్వయాన నారా లోకేష్ ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా రానుపోతున్న రోజుల్లో రాజకీయం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది వాటి ప్రైమ్ టైం.